బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న తనుజకి ఎప్పుడు చూసినా కెప్టెన్సీ టాస్క్‌లో అన్యాయం జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇక అసలు విషయానికొచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఏడో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్‌లో భాగంగా ఫైనల్‌గా ఎవరైతే రెడ్ టీమ్ సభ్యులున్నారో ఇమాన్యుయేల్, తనూజ, రీతు, దివ్య, శ్రీనివాస్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక బిగ్ బాస్‌కొచ్చిన టాస్క్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్. బోన్ టాస్క్. ఇక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఎప్పుడైతే బజర్ మోగుతుందో అప్పుడు ఆ బోన్‌ని తీసుకొని కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో రౌండ్‌కి ఒక్కొక్కరిని తీసేయాలి. ఈ కింద భాగంగా మొదటిగా కళ్యాణ్‌ని తీసేశారు. ఆ తర్వాత శ్రీనివాస్‌ని, ఆ తర్వాత దివ్యాని, రీతుని తీసేశారు. అయితే చివరిగా ఇమాన్యుయేల్, తనుజ వీళ్ళిద్దరూ ఉన్నారు. దీంతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఏకాభిప్రాయంతో తనుజాని తీసేశారని చెప్పాలి. ఇమాన్యుయేల్‌ని కెప్టెన్ చేశారు. ఇక ఇందులో భాగంగా తనుజ చాలా బాధపడుతుంది ప్రస్తుతం లైవ్‌లో. నేను బిగ్ బాస్ హౌస్‌లో ఎన్ని టాస్కులు గెలిచినా, ఎంత గెలిచినా చివరికి వచ్చే సమయానికి నాకు అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే టాస్క్‌ల పరంగా ఆడినప్పటికీ, విన్ అయినప్పటికీ కూడా చివరికి టాస్క్ అనేది కంటెస్టెంట్స్ చేతిలో పెట్టి మొత్తానికి ఇలా అవుట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటూ చాలా ఫీల్ అవుతుంది తనూజ. నిజంగా చెప్పాలి అంటే టాస్క్‌ల పరంగా తనూజ చాలా బాగా ఆడుతుంది. కానీ హౌస్‌లో కంటెస్టెంట్స్ మద్దతులో కెప్టెన్ అవ్వాలి అంటే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరికీ కూడా తనూజ అంటే ఇప్పుడు పడట్లేదు. ముఖ్యంగా ఓల్డ్ కంటెస్టెంట్స్. ఇక ఇందులో భాగంగానే ఇమాన్యుయేల్ బోన్‌లు పట్టుకుని మొత్తం అందరూ ఏకాభిప్రాయంతో ఎవరిని తీసేయాలి, చివరి వరకు ఎవరిని వచ్చినా పాపం తనూజని తీసేసి ఇమాన్యుయేల్‌ని కెప్టెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అయితే యాక్చువల్‌గా తనూజకి కెప్టెన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆమెను విన్నర్‌ని చేయడానికి బయట ఆడియన్స్ కాసుకుని కూర్చున్నారనే చెప్పుకోవాలి. బయట ఆడియన్స్ ఉన్నారు కూడా పాపం. కానీ ఆమె ఏమనుకుంది అంటే ఎలాగైనా కూడా ఈ వారం కెప్టెన్ అవ్వాలి అనుకుని చివరి వరకు ఒంట్లో బాగోపోయినా సరే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బిగ్ బాస్ ఏదో రకంగా తనూజకి అన్యాయం చేస్తున్నాడనే చెప్పాలి. ఎందుకంటే టాస్క్ పరంగా ఆడి ఓడిపోయింది వేరు. అలాంటిది టాస్క్ పరంగా గెలిచిన తర్వాత కూడా కంటెస్టెంట్స్ చేతిలో పెట్టి మద్దతు అనేది కష్టం కదా! మరి ఏదేమైనప్పటికీ తనుజ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడియన్స్‌గా మీరున్నారు కాబట్టి ఆమె నామినేషన్‌లోకి వచ్చిన సేవ్ చేయడానికి. మరి నిజంగానే బిగ్ బాస్ తనుజకి అన్యాయం చేశాడా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.